బేతాళ కథ. నాస్తికుడి దైవ ప్రార్థన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొల్పే ఈ శ్మశానంలో ఇంత రాత్రివేళ కష్టాల కోర్చి నువ్వు చేస్తున్న శ్రమ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. లోకంలో కొందరు ఆస్తికులు ధనాన్ని దాన ధర్మాలకు వినియోగిస్తూ క్రమంగా పేదలైపోవడం తెలిసిందే. అలాగే నాస్తికులు దాన ధర్మాల గురించిన ఆలోచన లేకుండా కోట్లకు పడగలెత్తి సర్వసుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ ఇరువురిలో నువ్వు ఏ కోవకు చెందినవాడివో తెలియదు. తండ్రి కొడుకులైన ఒక ఆస్తిక నాస్తికుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భాగ్యపురంలో ఉండే ధనపాలుడికి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు దయాగుణాలు, దైవభక్తి కూడా ఎక్కువే. ఆయన భార్య సురుచికి దైవభక్తి ఉన్నా భర్త డబ్బంతా దైవ కార్యాలకు దాన ధర్మాలకు ఖర్చు చేయడాన్ని ఆమోదించలేకపోయేది. పెద్దలిచ్చిన ఆస్తిని కొడుకులకు మిగల్చాలని భర్తకు నచ్చజెప్ప ప్రయత్నించేది. ఆమె ఎంత చెప్పినా ధనపాలుడు తన పద్ధతి మార్చుకోలేదు. ఆ దంపతులకు శ్రీపాలుడు, గోపాలుడు, గుణపాలుడు అనే 3 కొడుకులున్నారు. చిన్నవాళ్ళిద్దరికీ తండ్రి మాటే వేదం. పెద్దవాడు శ్రీపాలుడికి మాత్రం తల్లి మాటలు బాగా చెవికెక్కాయి. ఆస్తిని కాపాడుకునేందుకు అతడు చిన్నప్పటి నుంచే నాస్తికుడు, పిసినారి అయ్యాడు. ఇది గమనిస్తున్న ధనపాలుడు భార్యతో, డబ్బు శాశ్వతం కాదు, సంతోషాన్నివ్వదు. మనిషికి సంతోషాన్నిచ్చేది సంతృప్తి మాత్రమే. దైవభక్తి, దయాగుణం లేనివాడికి సంతృప్తి ఉండదు అనేవాడు. అందుకామె ఒప్పుకోక, ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు, డబ్బు లేనప్పుడు మంచితనం మనకు గంజినీళ్లు కూడా పోయదు అనేది. కొడుకులు ఎదిగొచ్చేసరికి ధనపాలుడి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయి 20 ఎకరాల పొలం మాత్రం మిగిలింది. తన ఖర్చులకు పొలం మీదొచ్చే ఆదాయం చాలక కొంత భూమిని అమ్మాలనుకున్నాడాయన. అప్పుడు సురుచి ఆయనతో, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఆస్తిలో వాళ్ల వాటా వాళ్లకిచ్చి నీ వాటా నీ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసుకో అన్నది. ధనపాలుడు సరేనని ఆస్తిని తనకు కొడుకులకు కలిపి 4 వాటాలు వేసి, ఇప్పుడు మనందరికీ తలో 5 ఎకరాల పొలం ఉన్నది. డబ్బు ఖర్చు విషయంలో నా పద్ధతి నచ్చిన వాళ్ళు నాతో ఉండొచ్చు, లేని వాళ్ళు వేరుపడొచ్చు అన్నాడు. చిన్న కొడుకులిద్దరూ తండ్రితోనే ఉంటామన్నారు. కానీ శ్రీపాలుడు వేరుపడి వెళ్ళి వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకోక ఊళ్ళో చిన్న వ్యాపారం ప్రారంభిస్తే బాగా కలిసొచ్చింది. 2 ఏళ్లలోనే అతడు కోటికి పడగెత్తాడు. డబ్బు చేరగానే కొందరు మిత్రులు శ్రీపాలుడి వద్దకు వెళ్లి ధన సహాయం కోరారు. అతడు ఒక్కరికి కూడా సాయపడకపోతే ఉక్రోషపడి పిసినారని, నాస్తికుడని తిట్టారు. కొంతకాలం గడిచేసరికి ధనపాలుడు ఉన్న పొలమంతా అమ్మేశాడు. తిండి గింజలకు కూడా కరువై సాటివారిని అప్పడిగితే ఒక్కరూ సాయపడలేదు. అప్పుడు ధనపాలుడికి అర్థమైంది, దానం చేసేటప్పుడు తనకు మాలిన ధర్మం కూడదని. చేసేది లేక ఆయన సకుటుంబంగా పెద్ద కొడుకు వద్దకు వెళ్ళి, నీకున్న ముందు చూపు నాకు లేకపోయింది, నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వు, నేను నీ తమ్ముళ్ళు ఏదైనా వ్యాపారం ప్రారంభించి డబ్బు సంపాదించి పొట్టపోసుకుంటాం, నీ బాకీ కూడా తీర్చేస్తాం అన్నాడు. దానికి శ్రీపాలుడు, డబ్బు లేక ఇలా అంటున్నావు, కానీ చేతిలో 4 కాసులు ఆడితే నీ పద్ధతి మళ్ళీ మొదటికొస్తుంది. అందుకని మీరంతా వచ్చి నాతో ఉంటే మీకు కూడు గుడ్డకు లోటు రానివ్వను. ఎటొచ్చి ఇక్కడున్నంతకాలం మీరెవ్వరూ దేవుణ్ణి ప్రార్థించకూడదు, దాన ధర్మాలు చేయకూడదు అన్నాడు. ఆ మాటలకు ధనపాలుడు శాంతంగా, నేను బతికున్నంతకాలం దైవ ప్రార్థన మాత్రం మానలేను అని మిగిలిన వాళ్లతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు నాస్తికుడైనా తనంటే గౌరవం ఉన్నదని సరిపెట్టుకునేవాడు ధనపాలుడు. ఇప్పుడు తనే నోరు విడిచి ధనసాయం అడిగితే శ్రీపాలుడు కాదనడాన్ని అతను భరించలేక మనసు పాడై మంచాన పడ్డాడు. చిన్నవాళ్ళిద్దరూ కాయ కష్టం చేసి డబ్బు సంపాదించేవారు. సురుచి ఇంటి పట్టునే ఉండి భర్తకు సేవలు చేస్తూ అందరికీ వండి పెట్టేది.
సరి అయిన వైద్యం లేక ధనపాలుడి పరిస్థితి నానాటికి క్షీణమైపోసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరుకు అంగదుడనే రామభక్తుడు వచ్చి రాముడి గొప్పతనాన్ని గురించి ప్రచారం చేయసాగాడు. ఆయన అడుగుపెట్టిన ఇంట శుభం జరిగేది. అందరూ ఆయనకు మహిమలున్నాయని చెప్పుకోసాగారు. ఇది తెలిసిన గోపాలుడు గుణపాలుడు అంగదుణ్ణి తమ ఇంటికి పిలిచారు. అక్కడ ఆయన మంచం పట్టిన ధనపాలుణ్ణి చూసి, రాముణ్ణి నొప్పించావు, అందుకే నీకీ దురవస్థ అన్నాడు. ధనపాలుడు ఆయన వంక దీనంగా చూసి, నా పెద్ద కొడుకు నాస్తికుడు, తండ్రిని కాబట్టి వాడి తప్పుకు నాదే బాధ్యత, పరిహారంగా నేనేం చెయ్యాలో తమరే చెప్పండి అని వేడుకున్నాడు. రాముడు తనను నమ్మిన వారికి ఏ కష్టాలు రానివ్వని దేవుడు. అది తెలుసుకోక నీ బిడ్డలకు చెందాల్సిన ఆస్తిని వాళ్లకు దక్కనివ్వకుండా ఖర్చు చేశావు. మరి ఆయన నొచ్చుకోడా? నీవు ఆస్తిని పాడు చేస్తున్నావనే నీ పెద్ద కొడుకు నాస్తికుడు పిసినారి అయ్యాడు, అర్థం చేసుకో అన్నాడు అంగదుడు. అప్పుడు గుణపాలుడు, అయ్యా, మా నాన్న డబ్బు ఖర్చు చేసినా అది పుణ్యకార్యాలకే వినియోగించాడు. అయినా మాకు పాపం చుట్టుకొని కష్టాలనుభవిస్తున్నాం. మా అన్న నాస్తికుడైనా కోటికి పడగలెత్తాడు. ఇదేనా దేవుడి న్యాయం అన్నాడు బాధగా. అంగదుడు గోపాలుడి భుజం తట్టి, మీ అన్న దేవుణ్ణి నమ్మలేదు తప్ప దైవదూషణ చేయలేదు. పిసినారి కాబట్టి అపాత్ర దానాలు చేయలేదు. అందువల్ల మీ అందరి పుణ్యం అతడికి దక్కి వృద్ధిలోకొచ్చాడు. మీరు కూడా స్వయం కృషిని నమ్ముకుంటే రాముడు హర్షిస్తాడు, మీకు మేలు జరుగుతుంది అన్నాడు అనునయంగా. ఇది విన్న సురుచి ఆయనతో, ఇక మీదట తమరు చెప్పినట్లే చేస్తాం. ముందు నా భర్తకు జబ్బు తగ్గి మామూలు మనిషి అయ్యే ఉపాయం చెప్పండి అని అడిగింది. నీ భర్త ఆరోగ్యవంతుడు కావాలంటే వజ్రభస్మం సేవించాలి. అది తయారు చేయడానికి 1,00,000 రూపాయల విలువ చేసే వజ్రం కావాలి అన్నాడు అంగదుడు. ఇందుకు సురుచి, గోపాలుడు, గుణపాలుడు 1,00,000 రూపాయలు తమకెక్కడి నుంచి వస్తాయని దిగులు పడ్డారు. అప్పుడు అంగదుడు, డబ్బు లేకపోతే మరో ఉపాయం ఉంది. ఒక్కరంటే ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి ఒక రాత్రంతా ధనపాలుడి ఆరోగ్యం కోసం రామాలయంలో ప్రార్థన చేస్తే వెంటనే ఆయన మామూలు మనిషి అవుతాడు. అది మీరైనా కావచ్చు, ఈ ఊళ్ళో మరెవరైనా కావచ్చు అని చెప్పాడు. సరేనని ఆ రాత్రి గోపాలుడు, గుణపాలుడు రామాలయానికి వెళ్లి తండ్రి ఆరోగ్యం గురించి దైవ ప్రార్థనలు చేశారు. ఫలితం కనపడలేదు. మర్నాడు సురుచి వెళ్లి ప్రార్థనలు చేసింది. ఫలితం లేదు. ఊళ్ళో చాలా మంది ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ధనపాలుడి అనారోగ్యం ఏమాత్రం తగ్గలేదు. అలాంటి సమయంలో శ్రీపాలుడు అంగదుణ్ణి కలుసుకొని, నా తండ్రంటే నాకెంతో గౌరవం, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, వజ్రభస్మం తయారు చేసి ఆయన్ను ఆరోగ్యవంతుణ్ణి చేయండి అని కోరాడు. అంగదుడు నవ్వి, నీవు పిసినారివి, మనస్ఫూర్తిగా డబ్బిస్తే తప్ప నా వజ్రభస్మం పనిచేయదు. అందుకని నువ్వీ రాత్రి రామాలయంలో దేవుడిపై పూర్తి నమ్మకం ఉంచి ప్రార్థన చెయ్యి, నీ తండ్రి మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. ఇందుకు శ్రీపాలుడు సరేనన్నాడు. అయితే ఊరి వాళ్ళు మాత్రం ఎంతో కాలంగా నాస్తికుడిగా ఉన్న శ్రీపాలుణ్ణి ఆలయంలోకి రానివ్వమని రాత్రి కాగానే గుడి తలుపులకు తాళం పెట్టేశారు. శ్రీపాలుడు ఆలయ ద్వారం ముందు నిలబడి, రామా, నీవు తండ్రి మాట మీద రాజ్యం వదిలి అడవులకు వెళ్ళావంటారు. అదే నిజమైతే తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించనున్న నాకు నీవే ఆలయ ప్రవేశం కల్పించు అన్నాడు. ఆ మరుక్షణం తలుపులకు తాళాలు విడివడి వాటంతటవే తెరుచుకున్నాయి. శ్రీపాలుడు ఆలయం లోపలికి వెళ్లి రాముడి విగ్రహం ముందు నిలబడి ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ విధంగా తెల్లవారే వరకు ప్రార్థన చేసి అతడు ఆలయం నుంచి బయటకు వచ్చాడు. అంతకు ముందుగానే ధనపాలుడి జబ్బు చేత్తో తీసేసినట్టు మాయమవటంతో అతడు ఎక్కడలేని సంతోషంతో సకుటుంబంగా ఆలయానికి వచ్చి శ్రీపాలుణ్ణి ఆప్యాయంగా కావిలించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరమ భక్తుడైన ధనపాలుడు ఉన్న ఆస్తి పోగొట్టుకొని చితికిపోవడము, నాస్తికుడైన శ్రీపాలుడు కోటికి పడగలెత్తడము ఆశ్చర్యంగా లేదా? ధనపాలుడి భార్య, 2 కొడుకులు దైవ ప్రార్థన చేసినా అతని జబ్బు నయం కాలేదు. ఊళ్ళో ఉన్న ఎందరో భక్తుల ప్రార్థన ఫలించలేదు. ఒక నాస్తికుడి దైవ ప్రార్థన సత్ఫలితాన్నివ్వడం విడ్డూరంగా లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దైవ భక్తికి ఆర్థికపరమైన స్థితిగతులకు అంతగా సంబంధం కనిపించదు. అందుకే దీనికంతటికీ పూర్వజన్మ కర్మను కారణంగా మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఇక ధనపాలుడి భార్య చిన్న కొడుకులు ఆయన కోసం ప్రార్థనలు చేసినా వారికి తాము పడుతున్న కష్టాల కారణంగా దేవుడిపై నమ్మకం పోయింది. అందువల్లనే వాళ్ళ ప్రార్థనలు ఫలించలేదు. ధనపాలుడు ఊళ్ళో ఎందరికో ధన సాయం చేశాడు, కానీ ఒక్కరూ ఆయన్ను కష్టాల్లో ఆదుకోలేదు. ఆ కారణం వల్లే వాళ్ళ ప్రార్థనలు ఫలితాన్నివ్వలేదు. ఇక శ్రీపాలుడి సంగతి. తండ్రి పద్ధతి చూసి దైవభక్తి వల్ల డబ్బు ఖర్చవుతుందని భయపడి అతడు నాస్తికుడయ్యాడు. అతడికి తండ్రి అంటే ప్రేమ ఉన్నది. అందువల్లే వజ్రభస్మానికి 1,00,000 రూపాయలివ్వడానికి సిద్ధపడ్డాడు. చిత్తశుద్ధితో సత్కార్యానికి పూనుకునే వారి ప్రార్థనను దేవుడు మన్నిస్తాడు. శ్రీపాలుడి విషయంలో అదే జరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.